హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అంబికా డాన్స్ అకాడమీ. మరొక సరికొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసామండి. అదే 78th ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్ ఈవెంట్ అండి. ఇది వచ్చి భీమవరం కలెక్టరేట్ ప్రాంగణంలో భీమవరంలో జరిగింది. సో మేమైతే ఎర్లీ అవర్స్ మార్నింగ్ 3 o'clock అయితే మేకప్ స్టార్ట్ చేసామండి డాన్స్ స్కూల్లో. సో వీళ్ళందరూ 3 o'clockకి డాన్స్ స్కూల్కి రావడం జరిగింది. అరౌండ్ 3:30 అలా వీళ్ళు మేకప్ అన్నీ అయ్యి మాకు వెహికల్ అది వచ్చేసరికి అరౌండ్ 6 o'clock అలా అయ్యింది. సో ఇవన్నీ ఎర్లీ మార్నింగ్ ఈవెంట్స్ కాబట్టి అండి, ప్రోగ్రామ్స్ కాబట్టి చాలా హెక్టిక్ ఉంటుంది అనమాట. అంటే కొంతమంది పిల్లలు రాత్రి ఉండిపోతారు దూరం నుంచి వచ్చేవాళ్ళు, కొంతమంది ఎర్లీ అవర్స్ తయారై వస్తారు, కొంతమంది డాన్స్ స్కూల్కి వచ్చి రెడీ అవుతారు. బట్ ఆల్ టుగెదర్ మేము 6 o'clock కల్లా ప్రోగ్రామ్కి తణుకు నుంచి భీమవరం స్టార్ట్ అవడం అయితే జరిగింది. సో డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయండి. ఇండోర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి అండ్ బయట ఓపెన్ గ్రౌండ్స్లో జరిగే ప్రోగ్రామ్స్ ఉంటాయి. అండ్ ఈరోజు మేము చేసే ప్రోగ్రామ్ వచ్చి August 15th సంబంధించింది కాబట్టి ఇది ఓపెన్ గ్రౌండ్స్లో అయితే చేయడం జరుగుతుందండి. సో మేమంతా ఏంటంటే ఎండలో మ్యాగీ అవుతాం అన్నమాట. సో పిల్లలకి అయితే చాలా స్టామినా ఉండాలి. బేసిక్గా ఇక్కడ ఏమవుతుందంటే వీళ్ళందరూ ఒక 100% ఇక్కడ డాన్స్ స్కూల్లో వీళ్ళు ఐటెంని ప్రిపేర్ అయ్యి వెళ్తే అక్కడ ఓన్లీ 50% మాత్రమే ఇచ్చేస్తారండి. ఎందుకు అంటే అక్కడ ఉన్న క్లైమేట్ పరిస్థితులు అన్నీ కూడా మనం చేయాలి. అండ్ ఫైనలీ అయితే మేము అరౌండ్ 6 o'clock అలాగా వాళ్ళ వెహికల్ పంపించడం జరిగింది. మేము తణుకు నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. అండ్ ఎవ్రీ ఇయర్ అండి, మేము ఇది 2nd year అనుకుంటున్నాను నేను వెళ్ళడం. సో ఎవ్రీ ఇయర్ కరెక్ట్గా జర్నీ స్టార్ట్ అయిన తర్వాత ½ an hourకి ఒక వామిటింగ్ బ్యూటీ అయితే ఉంటుంది. స్టార్ట్ చేస్తారు ఇంకా వామిటింగ్స్. బస్ పడక ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అది కొంచెం చేసే బయలుదేరారండి. కానీ కొంతమందికి ఎర్లీ మార్నింగ్ చేయరు కదా. సో ఇప్పటికి వామిటింగ్స్ అయితే ఉన్నాయండి. ఈసారి అయితే ఒకరితో ఆగింది. లాస్ట్ ఇయర్ అయితే మొత్తం 5 ఉన్న 8 members వెళ్తే 5 వామిటింగ్ చేసుకుంటూనే ఉన్నారు దారి మొత్తం కూడా. సో ఫైనల్లీ రీచ్ అయితే అయిపోయామండి. అందరూ ORSL తాగారు, క్యారీ చేశారు. అండ్ ఫైనల్లీ ఫర్ ద గాడ్ ప్లేస్ అయితే మాకు పెరియడ్ గ్రౌండ్లోకి అయితే మేము ఎంటర్ అయిపోయాం. సో మేము వెళ్ళి మా చైర్స్లో అది కూడా భారతీయ ప్రజలు ఎన్నో సవాళ్లు కూడా ఎదుర్కొన్నారు. అయినా సరే వారు ఏ విధంగానూ వెనక్కి తగ్గలేదు. పరాయి పాలన నుంచి తమను తాము రక్షించుకోవడానికి, దేశాన్ని స్వేచ్ఛగా మార్చడానికి వారు నిమిత్తం మరి వాహనంలో వెళ్ళడం జరిగింది. వారితో పాటు మన జిల్లా కలెక్టర్ మరియు జిల్లా SP కూడా అనుసరించడం జరుగుతుంది. భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఎంతో మహానుభావులు నేలకొన్నారు. బ్రిటిషర్లతో అది పెరిగని పోరాటంలో కనుమరుగయ్యారని చెప్పుకోవచ్చు. ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత 1947 ఆగస్టు 15న భారతదేశం 200 సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది. స్వాతంత్రాన్ని సంపాదించుకున్నాం. స్వాతంత్ర సమరయోధుల అపారమైన ధైర్య సాహసాలు, త్యాగాలు బ్రిటిష్ వారిని గర్భించి దేశాన్ని విముక్తం చేశారు. ఈ భారత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఎన్నో వాస్తవాలు మన ముందు కనిపిస్తూనే ఉన్నాయి. ఆరెంజ్ ముందుకు వచ్చి దాని వైట్ మధ్యలో పెట్టి ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన మన రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు పెరేడ్ పరిశీలన నిమిత్తం వాహనంలో వెళ్ళి పెరేడ్ అంతా కూడా పరిశీలించిన తర్వాత తిరిగి వేదిక వద్దకు రావడం జరుగుతుంది.
ఊవెనెల జెండాలతో చిన్నారులందరూ కూడా గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి చక్కటి అభినందనలు అందిస్తూ, అలాగే తెలియజేసుకుంటూ ఉన్నాం. జలవనరుల శాఖకు సంబంధించి గత 5 సంవత్సరాలలో వాకులు, తలుపులు, షట్టర్స్ వంటి మరామతులు మాట్లాడుంచి కనీసం గ్రీజ్ కూడా పెట్టినటువంటి మెయింటెనెన్స్ లేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, కూడు గుర్రబడెక్క వంటి పనులు కూడా తొలగించలేనటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో, గత 5 సంవత్సరాల్లో ఏ మేజర్ గాని ఏ మైనర్ గాని ట్రైన్స్ లో ఒక తట్ట పోలీస్, ఆర్మీ రిజర్వ్, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గైడ్స్, పాల్గొన ఎన్సీసీ వీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. ముందుగా వస్తూ ఉన్నవారు ఆర్మీ రిజర్వ్ బలగాలు మరియు సివిల్ పోలీస్, స్పెషల్ పార్టీ పోలీస్ వారు గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఏ కార్యక్రమానికైనా ముఖ్య ఆలంబన, ముఖ్య ఆకర్షణ పోలీస్ కవాతులను చెప్పుకోవచ్చు. తర్వాత గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు వస్తూ ఉన్నారు ఎన్సీసీ బాయ్స్ కంటిన్యూన్స్ తాడేపల్లిగూడెం ఎంపీ హై స్కూల్ కమాండర్ జి సింహాద్రి అప్పాజీ 10th క్లాస్. అతని ఆధ్వర్యంలో ఈనాటి ఎన్సీసీ బాయ్స్ కంటిన్యూన్స్ అందరూ కూడా గౌరవ వందనం సమర్పిస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఎన్సీసీ గర్ల్స్ విభాగానికి చెంది కమాండర్ అను 10th క్లాస్. ఆ విద్యార్థిని అదేవిధంగా చివరిలో మనకి స్కాట్లాండ్ బ్యాక్ పైపర్ బ్యాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల వారు గౌరవ వందనం సమర్పిస్తూ వెళ్తూ ఉన్నారు. వీరు పెద్దతాడేపల్లి. కమాండర్ సిహెచ్ రోహి. మొత్తం 25 మంది ఈ స్కాట్లాండ్ బ్యాక్ పైపర్ బ్యాండ్ లో పాల్గొనడం జరుగుతుంది. వీరు జనవరి 26, 2024 ఢిల్లీలో 2nd ప్లేస్ వరకు వచ్చింది. అదేవిధంగా పోలీస్ బ్యాండ్ ఇంకా టీఆర్ఎస్ఐ విల్సన్ గారు వారు దగ్గర 35 సంవత్సరాల నుంచి సర్వీస్ చేస్తున్నారు. ఈనాటి కార్యక్రమంలో తర్వాతి ఘట్టం స్వాతంత్ర సమరయోధుల కుటుంబాలకు సత్కారం. పూర్తి స్థాయి సిబ్బంది మరియు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్య ఆరోగ్య సేవలు అందించి మన పచ్చని పశ్చిమ గోదావరి జిల్లాను ఆరోగ్య గోదావరి జిల్లాగా చేయుటకు మన జిల్లా కలెక్టర్ అండ్ మేజిస్ట్రేట్ వారి సహాయ సహకారంతో విశేషమైన కృషిని జరుపుతూ ఉన్నారు. అదేవిధంగా గర్భిణీలు, బాలింతలు, శిశువులు మరియు ఇతర రోగులను వారికి అవసరమైన వైద్య ఆరోగ్యపరమైన సేవలను ముందుగానే గుర్తించి సకాలంలో సంరక్షించడంలో జిల్లా ఎప్పుడూ అందరికంటే ముందుగా ఉంటుందని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాం. తల్లిపాల వారోత్సవాలు సమగ్ర విరోచన వ్యాధుల నివారణ మరియు అనేక జాతీయ ఆరోగ్య కార్యక్రమాలను అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహిస్తున్నాం. కాలానుగుణంగా వచ్చే వ్యాధులు మరియు ప్రకృతి విపత్తులు, ముఖ్యంగా వరదలు విషయాల్లో వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా వైద్యాధికారి తరఫున తెలియజేస్తూ ఉన్నాం. వారిని అనుసరిస్తూ వ్యవసాయ ప్రగతి నివేదిక పశ్చిమ గోదావరి జిల్లా. వ్యవసాయ ప్రగతి నివేదిక పశ్చిమ గోదావరి జిల్లా ఖరీఫ్ 2024
సాధారణ విస్తీర్ణంలో 2,39,405 ఎకరాల్లో వరి, పెసలు, మినుములు, వేరుశనగ, చెరుకు, పసుపు పంటలు సాగవుతుండగా అందులో 10,764 ఎకరాల్లో వరి, నర్సరీని సాగు చేశారు. 5 లక్షల సార్ తొందరగా రావాలి వ్యవసాయ చట్టం. మా పైరు నెక్స్ట్ అండి గోవాల మీద. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ పశ్చిమ గోదావరి జిల్లా దేవవరం కేంద్రంగా గత 4 నెలల్లో జిల్లాలోని 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో అనేకమైనటువంటి అగ్ని ప్రమాదాలు నివారించడమే కాకుండా వరదలు విపత్తుల సమయంలో జిల్లా యంత్రాంగాన్ని సహాయకారిగా ఉంటూ అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఇందులో భాగంగా అగ్ని ప్రమాదాలు స్వల్పమైనవి 156, మధ్య రకమైనవి 8, అతి ప్రమాదకరమైనవి 2, మొత్తం. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు గ్యాస్ డెమో ఈరోజు రేపు ప్రతి ఇంట్లో ఉన్నటువంటి గ్యాస్ ని ఫైర్ అయినప్పుడు ఎక్కువ ప్రమాదాలు ఎట్లా జరుగుతుందో చిన్న అవేర్నెస్. మన గ్యాస్ ఫైర్ అయినప్పుడు ఆ క్లాత్ తోటి ఎట్లా ఆడుకోవాలనేది మనం డెమోన్స్ట్రేషన్ చేస్తున్నారండి. బ్లాంకెట్ అనమాట. బ్లాంకెట్ తోటి చూడండి అట్లాగే రెడ్ క్లాత్ తోటి ఎట్లా ఆడుకోవాలని చూడండి. అట్లాగే మన క్లాత్ తో కూడా దాంతో కొట్టినా కానీ ఆ గ్యాస్ ఆరిపోతుంది. వెంటనే మనం నాకుకి అలర్ట్ చేసుకోవచ్చు. అలాగే క్లాత్ లేనప్పుడు బ్లాంకెట్ లేనప్పుడు ఇలా చేతితో చేసినప్పుడు చేయొచ్చు. అట్లాగే మన ఇంటి దగ్గర బకెట్ కూడా ఫైర్ నార్మల్ పద్ధతి కూడా బకెట్ వేసినప్పుడు అలా బకెట్ వేసినప్పుడు ఎప్పుడైతే దానికి ప్రెజరైజ్డ్ వాటర్ ఎయిర్ లేకుండా చేస్తున్నామో అట్లాగే మనకు ఫైర్ ఆరిపోతుందండి. వెంటనే నాబ్ కట్టేసుకోవచ్చు. అట్లాగే CO2 కార్బన్ డైఆక్సైడ్ ఫైర్ ఈ విధ పద్ధతి ద్వారా మనం ఆడుకోవచ్చండి. ఈ వేరియస్ పద్ధతుల ద్వారా మన ఇంట్లో గ్యాస్ ని ఆడుకోవచ్చు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. సంపత్తులే కాదు విపత్తులు కూడా తగ్గించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కాబట్టి ఈ రకంగా అత్యవసరమైన 23 ప్రమాదాల నుండి 10 మంది ప్రాణాలని సంరక్షించడం జరిగింది. అదేవిధంగా ప్రజల యొక్క ఆస్తులను కాపాడడంతో పాటు అగ్ని ప్రమాదాల్లో సుమారుగా 1,48 లక్షల ఆస్తి నష్టం జరగగా సుమారు 6,75 లక్షల విలువైన ఆస్తులను కాపాడడం జరిగింది. ప్రతి సంవత్సరం వచ్చే గోదావరి వరదల సమయంలో తీర ప్రాంతాల్లోని ప్రజలు సురక్షితమైన ప్రాంతాలు తరలించడంలో వారికి కావాల్సిన ఆహార పదార్థాలు, పాలు, నీరు సరఫరా చేయడంలోనూ పంటల కాలానికి వరి పంట 89,176 హెక్టార్ల విస్తీర్ణంలో పంట సాగు చేయడం జరిగింది. సిసి ప్రయోగాల ప్రకారం సగటు దిగుబడి 8,760 కిలోలు హెక్టారుకు. మొత్తం 7,81 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయింది. ఈ పంట బుకింగ్ ఈ పంట యాప్ యొక్క కొత్త వెర్షన్ గత వారం విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం రైతులు పండించిన పంట వివరముల నమోదు కార్యక్రమం జరుగుతుంది. ఇది సెప్టెంబర్ 4 వరకు పూర్తి చేయడం జరుగుతుంది. ఈసారి కౌలు రైతులను విధిగా నమోదు చేయడం జరుగుతుంది. సబ్సిడీపై విత్తన పంపిణీ ఖరీఫ్ 2024లో సాధారణ సబ్సిడీపై 83.7 క్వింటాల వరి విత్తనం కిలో 5 రూపాయలకు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అలాగే గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో 50% రాయితీపై రైతులకు 112.5 క్వింటాల వరి ఫౌండేషన్ విత్తనాన్ని పంపిణీ చేశారు. రాయితీపై పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ నేల ఆరోగ్యం పెంపొందించడం కొరకు ఖరీఫ్ 2024లో రావాలి తీగి ఇచ్చేయండి సార్. రాయితీపై పచ్చి రొట్ట విత్తనాల పంపిణీ నేల ఆరోగ్యం ప్రగతికి కృషి చేస్తున్న అధికారులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.
అన్నట్టు ప్రజలందరూ గౌరవింపబడేది వారి యొక్క చదువు వల్లే కాబట్టి పశ్చిమ గోదావరి కలెక్టర్ గారు నాగరాణి గారి నిర్దేశకత్వంలో అలాగే జిల్లా విద్యాశాఖాధికారి శ్రీమతి అంటూ గ్రామాలలోని అందరూ ఉద్యోగులు కోడి కూయడంతో ఇంటింటికి వెళ్లి పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ద్వారా 2,33,691 మందికి జూలై నెలలో ఏప్రిల్ మే జూన్ నెలలో పెంచిన మొత్తం సొమ్ము కలిపి 155.75 కోట్ల ప్రభుత్వం చేశారు. ప్రతి నెల పెన్షన్ సొమ్ము 97.98 కోట్లు. వీరిచే మంచానికి పరిమితం ప్రమాద బాధితులకు 5,000 నుండి 15,000కు పెంపు. బోధకాలు, కిడ్నీ, గుండె మార్పిడి, డయాలసిస్ పేషెంట్స్ కు 5,000 నుండి 15,000కు పెంపు. వికలాంగులు, కుష్టి వ్యాధిగ్రస్తులు 3,000 నుండి 6,000కు పెంపు. వృద్ధాప్య వితంతులు, చేనేత కార్మికులు, కల్లుగీత కార్మికులు, ఒంటరి మహిళ, మత్స్యకారులు, చర్మకారులు, ట్రాన్స్జెండర్స్, హెచ్ఐవి బాధితులు, డప్పు కళాకారులు 3,000 నుండి 4,000 వరకు వారికి ఆర్థిక భరోసా కల్పించడమైనది. బ్యాంకు రుణాల ద్వారా డ్వాక్రా మహిళలకు పశ్చిమ గోదావరి జిల్లాలో బ్యాంక్ లింకేజ్ ద్వారా 1,315 సంఘాలకు 180.96 కోట్ల రుణాలు మంజూరు చేయడం అనేది. ఉమెన్ నెట్ ఎంక్వైరీస్ ద్వారా 265 స్వయం సహాయక సంఘాలు మహిళలకు 7.85 కోట్ల రుణాలు మంజూరు చేయడం జరిగింది. శ్రీనిధి స్వయం సహాయక సంఘం మహిళలు ఏర్పాటు చేస్తున్న శ్రీనిధి బ్యాంక్ ద్వారా 5,349 సంఘ సభ్యులకు 42.60 కోట్ల రుణాలు మంజూరు చేయడమైనది. ఉన్నతి ఎస్సీ అండ్ ఎస్టీ వర్గానికి చెందిన 1,100 సంఘ మహిళలకు 5.70 కోట్ల రుణాలు మంజూరు చేయడమైనది. ధన్యవాదాలు. తదుపరి పశుసంవర్ధక శాఖ. ప్రతి మనిషికి ఉంటాయి కోపాలు, వాళ్ళు పెడతారు శాపాలు, కానీ వాళ్ళు ఇస్తాయి పాలు. ఆ పాలు లేకపోతే సంబంధించి ప్రగతిని తెలియజేసే రైతులకు మన ముందుకి వస్తా ఉంది. భారతదేశం అద్భుతమైన దేశం. ఆ మాటకు ఈ యొక్క భారతదేశం సంఖ్యాపరంగా మన ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణంగా ఒంగోలు కూడా మన ఆంధ్రప్రదేశ్ గర్వకారణంగా. ఆ మాటకు వస్తే ప్రపంచంలోనే అత్యుత్తమ జాతిగా ఒంగోలు జాతి గుర్తింపబడింది. పశుధనానికి సంబంధించి దేవజాతుల యొక్క సంఖ్యను పెంచడానికి ప్రతి 5 సంవత్సరాలకి జరిగే ఈ యొక్క కార్యక్రమం సెప్టెంబర్ 1 నుంచి ప్రారంభం కాబోతా ఉంది. నిలవబడింది. ఇది ప్రపంచంలోనే అంటే బరువు కలిగి రోటి ఉత్పత్తి చేసే సాలిన ఒక 12 నుంచి 1400 లీటర్ల నుంచి ఇటు పాల ఉత్పత్తికి ఉపయోగపడే జాతి. తదుపరి మనం జిల్లా సంక్షేమ సంఘం గౌరవ కలెక్టర్ గారి యొక్క చైర్మన్షిప్ లో మనకి అనేక కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. దానిలో భాగంగా సెయింట్ మేరీస్ హై స్కూల్ ఫైనాన్స్ క్లబ్, అలాగే పిఎస్ గర్ల్స్ స్కూల్ ఫైనాన్స్ క్లబ్, అదే ఈ జంతు సంరక్షణలో వివిధ జీవజాతులు ఇది టేకప్ చేస్తా ఉంది. ఈ యొక్క అది తెలియ కూడా మున్సిపాలిటీ వారి యొక్క పర్యవేక్షణలో అది జరుగుతూ ఉంది. వివిధ జాతులకు సంబంధించిన జంతువుల ప్రదర్శన మనకి ఇప్పుడు జరుగుతూ ఉంది. అది మన ముందు ఉంటున్న చిచ్చు, తర్వాత మిన్పై, తర్వాత వివిధ జాతులకు సంబంధించిన శునకాల ప్రదర్శన ఇప్పుడు జరుగుతూ ఉంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే
కాల్ చేసి డిపార్ట్మెంట్ ఉంది. అది సెక్యూరిటీకి సంబంధించి ప్రాధాన్యత కలిగింది. తర్వాత అమెరికన్ స్పైనల్ బ్రీడ్ జాతికి సంబంధించిన సుంకు, తదుపరి సైబీరియన్ హస్కీ, మనకి ఆంధ్రప్రదేశ్ కి గర్వకారణంగా నిలిచిన మరో స్వదేశీ చిత్తూరు జిల్లాలో వెంకటి సతీష్ అనే జాతి రాష్ట్ర స్థాయిలో 2 సార్లు వారు బహుమతిని స్వీకరించారు. ఇది చూస్తాం. ఇది 2 అడుగులు సాధారణంగా 2 అడుగులు కార్యక్రమాలు ఈ పిల్లలు జాతి కన్సర్వేషన్ కోసం ప్రభుత్వం ఎంతో శ్రద్ధ వహిస్తామని ఇంకా ఒక సెకండవా అంతే. జాతిని కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. అందులో భాగంగా వీర్యాన్ని చేయడం ద్వారా ఉత్పత్తి చేయబడిన అది దూడ లేక దూడ గుంటూరు ఆంధ్రప్రదేశ్ ప్రపంచానికి పాలిస్తాంది. అదేవిధంగా అడ్డాదింప ఉన్నటువంటి పశువులు రామాయణ 100 భాగం తొమ్మిదిలో దీనివల్ల మొత్తం 15,53,000 పశువులతో ఇవ్వడం జరిగింది. ఈ విధంగా అందరు రైతులు కూడా మన సోదరు మంత్రి గారికి అలాగే మన జిల్లా కలెక్టర్ గారికి పశుసంవర్ధక శాఖ జిల్లాలో ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం. నిర్మాణ శాఖ ఫాస్ట్ వెళ్ళిపోతే 2 నిమిషాలు అయిపోతుంది. ప్రతి మనిషికి ఉంటుంది ఆగ్రహం, కానీ తగ్గించుకోవాలంటే కావాలి నిగ్రహం. కానీ ముఖ్యంగా కావాల్సిన అందరికీ స్వగృహం. కాబట్టి ఆగ్రహం నిగ్రహాలు ఉంచుకుంటూ స్వగృహాన్ని ఇచ్చేటువంటి ఆ గృహ నిర్మాణ సంస్థ దాదాపుగా 853 కోట్ల విలువలతో 625 లేఅవుట్లతో శరవేగంగా దాదాపుగా 47,360 గృహ నిర్మాణాలు జరుగుతున్నాయి. అదేవిధంగా 476 కోట్ల విలువతో సొంత స్థలంలో శరవేగంగా సాగుతున్న 26,000 అందరినీ మార్చేసారు. మనందరి బాధ్యత. ప్రతి సంవత్సరం రోడ్డు ప్రమాదాల మరణాల్లో ద్విచక్ర వాహనాలు 30% మరియు 20 ప్రదర్శించడం అయితే జరిగింది. అండ్ ఇది వచ్చి కంప్లీట్ ఒక 1 అవర్ జరిగింది. దీని తర్వాత వేరే డిపార్ట్మెంట్ తర్వాత వాళ్ళందరికీ ది బెస్ట్ పర్ఫార్మ్ చేశారు. డిపార్ట్మెంట్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వడం జరిగింది. అండ్ వీళ్ళందరూ ఏంటంటే ఈ రౌండ్గా ఉన్న ఈ గ్రౌండ్లో వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి వాళ్ళ డిపార్ట్మెంట్ని రిప్రజెంట్ చేయడం
వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో త్రూ అవుట్ అవన్నీ చూపించడం అయితే జరుగుతుందండి. అండ్ కొంతసేపటి తర్వాత వాళ్ళందరినీ ఇంకా వేరే పర్ఫార్మెన్స్ అంటే ఇదంతా కూడా ఈ గ్రౌండ్లోనే జరిగిందండి. సో మమ్మల్ని అందరినీ ఒక చోట కూర్చోబెట్టారు ఇలా పిల్లలతో పాటు. సో ఎప్పుడైతే కల్చరల్ స్టార్ట్ అయినాయో అంటే ఈ శకటాలన్నీ అయిపోయిన తర్వాత వాళ్ళు పర్ఫార్మెన్స్ అయిన తర్వాత ఈ మార్చ్ ఫాస్ట్ నుంచి వచ్చేసారు దీనికన్నా ముందు. సో ఇవి రెండు కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు కల్చరల్ స్టార్ట్ చేశారండి. అండ్ కంపేర్టివ్గా లాస్ట్ ఇయర్కి అంటే లాస్ట్ ఇయర్ ఇంకా చాలా ఎక్కువసేపు గ్రాండ్గా చేశారండి, ఇంకా బాగా చేశారు. అయితే ఇయర్ ఒక 5 గ్రూప్స్ సెలెక్ట్ చేశారు, ట్రైనింగ్ చేశారు. లాస్ట్ ఇయర్ 10 గ్రూప్స్ పర్ఫామ్ చేశారు. కల్చరల్ అయ్యేసరికి అరౌండ్ 2 o'clock అలా అయిపోయింది. 4 o'clock అలా అయింది. ఈసారి కల్చరల్ సెలెక్టివ్గా వాళ్ళు తీసుకొని పర్ఫామ్ చేయించారు. అండ్ మేము పర్ఫార్మెన్స్ చేసిన ముందు అయితే ఇలాగ మొత్తం హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇదంతా కూడా యాక్సిడెంట్ జరిగినప్పుడు వాళ్ళు చేసే ఏదైతే ఉంటుందో రెస్క్యూ ఎలా అయితే ఉంటుందో ఎలా సేవ్ చేస్తారన్నది చూపించడం జరిగింది. నెక్స్ట్ అది అయిన వెంటనే అయితే 1 by 1 కల్చరల్ అయితే స్టార్ట్ చేస్తారండి. మా ముందు మాది 6th నెంబర్ అయితే మా ముందు ఇంకొక 4 పర్ఫార్మెన్స్ అయిన తర్వాత మరి మనము పర్ఫామ్ చేయడం అయితే జరిగింది.
అధికారులుగా రీసెంట్గా ఇంకా సుబ్రహ్మణ్యం సోమేశ్వరరావు గారు, సురేష్ గారు, బసవరాజు గారు మంది తీయాలి. ఏమైనా వాటి పరిధి నెక్స్ట్ ఆర్డీఓ ఆఫీస్ ఎం కృష్ణదేవ్. సత్యబాబు గారు, బీసీ వెల్ఫేర్ అయిన తర్వాత కమర్షియల్ ట్యాక్స్ తర్వాత కమ్యూనికేషన్. కిషన్ కుమారి గారు, టి మురళి గారు, లక్ష్మి గారు, ఎన్ భారతి గారు, కృష్ణ నాగమణి కుమారి గారు, వెటర్నరీ ఆఫీసర్, షేక్ షహీద్, రామరామకృష్ణ గారు, పార్వతి గారు, జీవీఎం పార్వతి గారు, డిఎంబీకే నరసింహ గారు, యూ కీర్తి గారు, కరతాళ ధ్వనులతోటి స్కాట్లాండ్ బ్యాక్ పేపర్ వారికి ఆశీస్సు